ప్రేమను పంచడంలో ఆత్మీయులు, ఆ ముగ్గురమ్మలంటే ప్రాణం, కుటుంబ పెద్దగా మార్గదర్శకం, స్నేహానికి ఆ పేరే నిర్వచనం, రాజీ లేదు, మర్మం ఉండదు, నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం డాక్టర్ వైఎస్ఆర్. కుటుంబ సభ్యులైనా, తాను నమ్మిన వారినైనా, తనను నమ్ముకున్న వారైనా, వారి కోసం దేనికైనా ఎందాకైనా నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ అంటూ ప్రతి సభలో ఆప్యాయంగా పిలిచే ఆ రూపం వైఎస్. ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతోనే ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి చివరి దాకా తనను నమ్మిన వారి కోసం, తాను నమ్మిన వారి కోసం ఎందాకైనా వెళ్లే తెగువ వైఎస్ సొంతం. ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి క్షణం తప్పించే రాజశేఖర్ రెడ్డిలో బయట ప్రపంచానికి తెలియని మరో కోణం ఉంది. ఆయన వైద్యుడైనా, ముఖ్యమంత్రి అయినా ఏ రోజు క్రమశిక్షణ తప్పలేదు. పక్కాగా నిర్ణయించుకున్న షెడ్యూల్ను పక్కాగా అమలు చేయడం ఆయన ప్రత్యేకత. రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగినా కుటుంబ బాధ్యతలను మాత్రం వైఎస్ ఏనాడు విస్మరించలేదు. బాధ్యతల విషయంలో ఏనాడు రాజీ పడలేదు. ఇక వైఎస్ ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో ఆయన జీవితంలో జరిగిన ఘటనలే ఉదాహరణలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ. వైఎస్ కు 4 సోదరులు, 1 సోదరి. వారిలో ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి అంటే అమితమైన ప్రేమాభిమానాలు. ఆయన రాజకీయంగా ఎదుగుదల వెనుక ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. వైఎస్ వైద్య వృత్తి పూర్తయిన తరువాత 1972లో విజయమ్మతో రాజశేఖర్ రెడ్డికి వివాహం జరిగింది. అప్పటి నుండి వారంతా ఒక్కటిగానే నిలిచారు. రాజకీయాల కోసం వైఎస్ ఎంతో ఆస్తిని పోగొట్టుకున్నారని చెబుతారు. వైఎస్ రాజకీయాల్లో ఉన్నంత కాలం పోగొట్టుకున్నదే కానీ సంపాదించింది ఏమీ లేదని ఆయనతో తిరిగిన సన్నిహితులు ఇప్పటికీ చెబుతారు. అయినా భార్య విజయమ్మ మొదలు కుటుంబ సభ్యుల వరకు ఎవ్వరూ ఏనాడు రాజశేఖర్ రెడ్డిని తప్పుబట్టలేదు. అదేవిధంగా రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ బాధ్యతలను ఏనాడు వైఎస్ విస్మరించలేదు. పిల్లల బాధ్యతలను ప్రధానంగా విజయమ్మే చూసుకునేవారు. సోదరుడు వివేక వైఎస్ తో పాటే రాజకీయాల్లో ఉండేవారు. ఆయన ఎంపీగా సైతం గెలిచారు. పులివెందులలో వైఎస్ లేకపోతే అక్కడి పరిస్థితులు అన్ని సమర్థించేవారు వివేకానంద రెడ్డి గారు. వైఎస్ కు ఆయన కుటుంబం అంటే చాలా ఇష్టం. వివాహం అయిన నాటి నుండి వైఎస్ కోసం ఇంటికి వచ్చే వారికి ప్రేమగా వండి పెట్టేవారు విజయమ్మ. భర్త ఆస్తుల పరంగా ఎంత పోగొట్టుకున్నా ఏనాడు ప్రశ్నించేవారు కాదు. ఇక తల్లి జయమ్మ అంటే వైఎస్ కు అమితమైన అభిమానం. ఇక పిల్లలు జగన్, షర్మిల అంటే చాలా ఇష్టం. వారి పిల్లలంటే మహా ఇష్టం. వైఎస్ ఎప్పుడు తనకు ముగ్గురమ్మలని చెప్పుకునేవారు. తనకు జన్మనిచ్చిన తల్లి జయమ్మ, తన ప్రతి కష్టం సుఖం వెనక ఉన్న భార్య విజయమ్మ, తన గారాల పట్టి షర్మిల. తన భార్య ఎదురు వస్తే కాని ఏ రోజు రాజశేఖర్ రెడ్డి బయటకు వెళ్లేవారు కాదు. విజయమ్మ తన జీవితంలోకి వచ్చిన తరువాతే తన జీవితంలో కొత్త వెలుగు వచ్చిందని వైఎస్ తన సన్నిహితులతో చెప్పుకునేవారు. ఇక కుటుంబ బాధ్యతల విషయంలో ఏ చిన్న తప్పుకు ఏనాడు అవకాశం ఇచ్చేవారు కాదు. కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంటే వైఎస్ కు ఎనలేని ప్రేమ. మనవడు మనవరాళ్ళు కనిపిస్తే చిన్న పిల్లాడైపోతారు. తన పిల్లలతో సాధారణంగా తండ్రి స్థానంలో ఉంటూ కొంత గంభీరంగా ఉండడం సహజం. కుమార్తె షర్మిలతో ప్రతి విషయాన్ని పంచుకునేవారు. ఇక జగన్, భారతి ఇద్దరికి వైఎస్ అంటే దైవంతో సమానం. ఆయన తన పిల్లల మీదే కాదు, వారి పిల్లలను చూస్తే ఆయనే చిన్నపిల్లాడైపోయేవారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే వైఎస్ మనవరాళ్ల విషయంలో తానే పేర్లు డిసైడ్ చేశారు. బతుకునిచ్చే చినుకు, హాయినిచ్చే చిరునవ్వు ఇష్టంగా ఉండే వైఎస్ తన మనవరాళ్లకు వర్ష, హర్ష అనే పేర్లు పెట్టారు. ఇక మనవడు అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేమంటారు దగ్గరగా చూసిన వారు. ముఖ్యమంత్రి కాకముందు, అయిన తరువాత వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు. సమయం దొరికితే వారితో కలిసి విదేశాలకు విడిదికి వెళ్లేవారు. వారితో గడపడం అంటే తాతగా వైఎస్ కు చాలా ఇష్టం.
ఇక తన కష్టాల్లో భాగస్వామ్యం పంచుకున్న తన కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ ముఖ్యమంత్రిగా ఉన్న కాకముందు చూపిన ప్రేమలో ఏమాత్రం తేడా లేకుండా తన స్వచ్ఛమైన ప్రేమను పంచారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంట్లోనే కాదు బయట కూడా ఎవరైనా అన్నా అని పిలిస్తే వైఎస్ పరవశించిపోయేవారు. తనను అన్నా అని పిలిచే సబితా ఇంద్రారెడ్డి అంటే వైఎస్ కు ప్రత్యేక అభిమానం. చేవెళ్ల చెల్లమ్మగా పిలుచుకునే సబిత సొంత నియోజకవర్గం చేవెళ్ల. వైఎస్ కు ఏ కార్యక్రమం ప్రారంభించినా అక్కడి నుండే ప్రారంభించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. 2003 ఏప్రిల్ 9న ప్రారంభించిన పాదయాత్ర, 2004లో నిర్వహించిన జైత్రయాత్ర, 2009 ఎన్నికల ప్రచారం అన్ని చేవెళ్ల నుండే ప్రారంభించారు. అదే విధంగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన నేత గౌరు వెంకటరెడ్డి ఒక కేసులో జైల్లో ఉంటే ఆయన్ను పరామర్శించారు వైఎస్. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని లెక్క చేయలేదు. ఇక 2004లో జైత్రయాత్ర చేవెళ్ల నుండి ప్రారంభించి కర్నూలు జిల్లాలో గౌరు చరిత నియోజకవర్గం పాణ్యంలో ముగించి వారికి తాను ఇస్తున్న గౌరవం ఏంటో చెప్పకనే చెప్పారు. వారే కాదు, ఆయన సహచర మంత్రులుగా పనిచేసిన మహిళా మంత్రులకు ఆయన దేవుడు ఇచ్చిన అన్నయ్య. రాజశేఖర రెడ్డికి స్నేహం అన్నా నమ్ముకున్న వారన్నా వారి కోసం ప్రాణమిస్తారు. తన వెనక ఉండే కార్యకర్త అయినా ఏ ఆపదలో ఉన్నా ఆదుకునే మానవతావాది వైఎస్. రాజకీయాల్లో తనతో పాటే ఉండి ఆ తరువాత అనేక సమస్యల్లో చిక్కుకున్న అనేక మందిని వైఎస్ ఆదుకున్నారు. తన చిరకాల మిత్రుడు జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా కొనసాగుతూ అనారోగ్యానికి గురయ్యారు. కానీ ఆయనను పదవిలోనే కొనసాగించారు వైఎస్. ఇక తన కాలేజీ సమయం నుండి చివరి వరకు తోడుగా నిలిచిన తన మిత్రుడు కేవీపీని తన ఆత్మగా వైఎస్ చెప్పుకునేవారు. తెలంగాణకు చెందిన ఒక నేత చికిత్స కోసం అమెరికాకు వెళ్ళగా ఆ ఖర్చు పూర్తిగా వైఎస్ భరించారు. అదే విధంగా ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తన వద్దకు వచ్చేవారే కాదు, తనకు కాలేజీ సమయం నుండి ముఖ్యమంత్రి అయ్యేదాకా తనను నమ్మిన వారిని గుర్తు పెట్టుకొని మరి వారికి తగిన గుర్తింపు ఇచ్చేవారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తొలినాటి నుండి తన వద్ద ఉండేవారు. సన్నిహితులు, ఆత్మీయులు ఏ కార్యక్రమానికి పిలిచినా పెద్దరికంగా దగ్గర ఉండి వారిని ఆశీర్వదించేవారు వైఎస్ దంపతులు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఏనాడు బంధుత్వాలను, అభిమానాన్ని ఏనాడు తగ్గించి చూపలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రేమను పంచి ఆ మనిషిపై రాజకీయంగా ఫ్యాక్షనిస్టు ముద్ర వేశారు. కానీ తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారు ఎవరో తెలిసినా కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడా వాటిని ప్రోత్సహించలేదు. ఇక తన తాతల కాలం నుండి వస్తున్న భూముల విషయంలో అవి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యమంత్రి అయిన సమయంలో తెలియడంతో వెంటనే వాటిని ప్రభుత్వానికి స్వాధీనం చేసిన ఘనత వైఎస్. ఇలా బయటకు చిరునవ్వుతో కనబడే వైఎస్ లోపల మనసు మాత్రం చాలా సున్నితమైంది. ఆయన హృదయం దయాగుణంతో నిండినది. వైఎస్ మనసు మరో ప్రేమాలయం. ఆయన అనుబంధాల ప్రేమికుడు.